ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రోజు సర్జరీ అనగానే కళ్ళెదురు పడిపోయారు కదా. పడిపోయారు అసలు. అంటే ఇక టెన్షన్ ఇక. సో ఒక్కసారి సర్జరీ అంటే పనులు మొత్తం సర్జరీ చేసి ఒక 1 month పడుతుంది, మళ్ళీ క్యాప్స్ మళ్ళీ తీసేసి ఎక్స్ట్రా టీత్ పెట్టి క్యాప్స్ సో యాక్చువల్గా 20 years నాకు బ్యాక్ నాకు అక్కడ వచ్చినది. సో టూ టీత్స్కి అయింది ఫస్ట్. సో అయినాక బొనిలో చూపిస్తే వాళ్ళు చేశారు, క్యాప్స్ పెట్టారు. తర్వాతకి కొన్ని ఇయర్స్ తర్వాతకి వెళ్తే ఇన్ఫెక్షన్ అని చెప్పారు వాళ్ళు. సో పళ్ళు మొత్తం తీసేయాలి, సర్జరీ చేయాలి, ఇది ఏమో చెప్పారు వాళ్ళు. కొంచెం భయం అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చాక డిఫరెన్స్ ఆరు పళ్ళకే కాకుండా ముక్కుకి సంబంధించిన ఈ బొక్క ఉంటది కదా, దీనికి దానికి కనెక్షన్ ఉండే ఆ బోన్ దగ్గర దాకా ఇన్ఫెక్షన్ ఉంది. సో అందుకే మీకు హాస్పిటల్ అడ్మిట్ చేసి సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకేనా? ఎందుకంటే నోస్ ది కాబట్టి జనరల్ అనెస్థీషియా ఉండాలి కాబట్టి సేఫ్ సైడ్ ఎన్ని ఇబ్బంది ఉండద్దు అన్నట్టు మీకు అట్లా చేసాను. అయిపోయిన తర్వాత క్యాప్స్ పెట్టాం. ఇప్పుడు మీ క్యాప్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. క్యాప్స్ నాకు ఆల్మోస్ట్ 5.5 years అవుతుంది కదా. సో నాకు ఇప్పుడు అనిపించలేదు, చూస్తాను బాగున్నాయి. అంతకుముందుకు పెట్టిన క్యాప్ ఏమో కొంచెం లడ్డుగా అనిపించే, కొంచెం అంటే ఫేస్ లో కొంచెం గ్లో అనిపించేది. కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అన్నమాట. దానికి చెప్పాలి, దానికి పెట్టుకున్నాక మా ఫ్రెండ్స్ గారు అన్నమాట 5 years బ్యాక్ పెట్టుకున్నాక ఇవి. సో లాస్ట్ టైం దీనికి బాగుందిరా, అది కొంచెం అటు మన పెట్టినట్టు అనిపించింది. ఇది కొంచెము నీళ్ళు కలిసిపోయి కొంచెము సెట్ అయింది కొంచెము. సో మీరు ఇట్లా కొంచెం చేస్తారంటే చిన్నగా చేసి కొంచెం చిన్నగా ఏమంటారు దాన్ని మినిమైజ్ చేసి దాన్ని సైజ్ చిన్న చేసి పెట్టారు. సో బాగుంది క్యాప్ ఇట్లా. ఇప్పుడు దాకా ఏం ప్రాబ్లం రాలేదు. సో సో సాటిస్ఫైడ్. మీరు మంచి చాలా బాగా వస్తున్నారు మీరు. థ్యాంక్స్ మేడం, చాలా హెల్ప్ చేశారు మీకు. సో టెన్షన్ ఉండే ఏమన్నా సార్, మీరు కొంచెం సిస్టర్ లా కొంచెం దగ్గర చూసుకొని చెప్తున్నారు. నేను రిఫర్ చేశాను మా ఫ్రెండ్స్కి చేశాను, వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ మంత్ వస్తున్నారు. మహేంద్ర ఒక ఫ్రెండ్ నాకు, వాళ్ళు కొంచెం ఏమంటుంది మన ఏమంటే చేశారు, ప్రెషర్ చేశారు, అట్లా చేద్దాం అనుకుంటున్న వాడు. చెప్పాను వాడికి ఇట్లా వస్తుంది చెప్పాడు వాడు. సో థ్యాంక్ యూ. అంటే ట్రీట్మెంట్ కూడా అందరూ లేకపోతే రానన్నారు, పెళ్ళి అయితే మీ ప్రకారంగా చేస్తున్నారు కదా.